ఇస్తున్నారు అక్కడ తోట పనులు చేయడానికి. వాటికి ఆ తోట పనులు ఇచ్చే వాళ్ళకి మగవాళ్ళు అయితే 150 రూపాయలు ఇస్తున్నారు, ఆడవాళ్ళు అయితే 100 రూపాయలు ఇస్తున్నారు. నేను న్యాయ విశ్వవిద్యాలయం ఇది, ఈక్వల్ వేజెస్ యాక్ట్ ఇవ్వాలని మనం చట్టాలు ఉన్నాయని మనమే చెప్తున్నాం లేబర్ లాస్లో. నేను చెప్తున్నాను, నువ్వు చెప్తున్నావు పాఠాలు. ఆడవాళ్ళకి 100, మగవాళ్ళకి 150 ఎక్కడి న్యాయం ఇది అని నేను ఒక నోట్ పెట్టాను మొన్న. నేను 6 నెలల పాటు నేను రిజిస్టర్గా ఉన్నా. పెడితే ఆయన ఈ కుడ్ నాట్ అపోజిట్, ఏం చేయాలో తెలియక పెంచేశాడు. పెంచేస్తే వాళ్ళంతా పండుగ చేసుకున్నారు. 23 మంది ఆడవాళ్ళే ఉన్నారు అక్కడ, మగవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఒక్క ఇద్దరికి 150 రూపాయలు ఇచ్చినా నేను ఈక్వల్ వేజెస్ కింద నన్ను ఇంటర్ప్రిట్ చేసి వీళ్ళందరికీ సహాయం చేద్దామనే ఉద్దేశంతో డైలీ వేజెసే వాళ్ళకి ఇప్పించేస్తే వాళ్ళు చాలా ఆనందంగా. భార్యకి ఉద్యోగం, భర్తకు ఉద్యోగం ఉంది కనుక, భర్తకి ఉద్యోగం, భార్యకు ఉద్యోగం ఉంది కనుక ఈ విధంగా భార్యాభర్తలు, అన్నాతమ్ములు, బావమరుదులు ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలు ఇచ్చేసారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఇంకొక బంధువు కూడా ఉద్యోగం ఇవ్వాలని వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే నేను 610 జీవో ఉంది, జోన్స్ ఉన్నాయి, 6.4 ఉంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఉన్నాయి, వీ కెనాట్ డూ ఇట్ అని చెప్పాను నేను. చెప్తే ఆయన అప్పుడున్న వైస్ ఛాన్సలర్ అప్పుడు ఆ దశలో ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటే వేరే కారణాలు, ఈ కారణాలతో సహా వేరే కారణాలు కూడా జత కావడం వల్ల నన్ను పక్కన పెట్టారు. వాళ్ళు అవినీతి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తారని భయపడి. ఇప్పుడు దే హ్యావ్ అపాయింటెడ్ ఆల్ దోస్ applications which are pending, which were kept in pending when I was there quoting this 71 presidential order, they were appointed again. అది నేను చెప్పడం ఏంటంటే మన కళ్ళ ఎదురుగా ఇప్పుడు భవిష్యత్ సంగతి దేవుడు అడుగు. ఇంత పెద్ద తెలంగాణ ఎడ్యుకేషన్ సకల జనుల సమ్మె, మీరు అది ఏదైనా ఉద్యోగుల సమ్మె, నామినిక్లేచర్ అది వదిలేద్దాం ప్రస్తుతానికి జరుగుతూ ఉంటే, వెన్ తెలంగాణ ఈజ్ అక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని నేను కాన్వకేషన్కి నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకి ఇన్వైట్ చేస్తే అతను వచ్చే పరిస్థితి ఉందో లేదో అనుకుంటున్న తరుణంలో ఆయన కూడా ఉద్యమానికి భయపడి హెలికాప్టర్లో షామీర్పేట తరుణంలో ఎవరో ఉద్యమానికి ఇష్టం వచ్చినట్టుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేసుకుంటున్నారు. ఇక రేపు పొద్దున తెలంగాణ వచ్చినా రాకపోయినా ఈ 6 సూత్రాల పథకము, ఈ 6 జోన్ల పథకము, ఈ 80-20 పథకము అమలవుతుంది కాదు అని చర్చించుకునే దశలో మనం ఉన్నామా? సో వీ హ్యావ్ టు రేస్ క్వశ్చన్స్. ఇటువంటి విషయాలు మనం పరిశోధించి ఇంకా స్పష్టంగా అడగాల్సిన అవసరం ఉంది. అడిగితే తప్ప, మనం అడుగుతుంటే తప్ప, ఇంతకుముందు ఆ 14F ఎంత ఉద్యమ కారణమైందో చెప్పారు విఠల్ గారు, అట్లా ఉద్యమ కారకమైన విషయాన్ని మనం బయట పెట్టాలి. టీఆర్ఎస్ ఉద్యమం చేయడానికి వెనుకాడుతున్న దశలో కూడా 14F టీఆర్ఎస్ ఉద్యమ రంగంలోకి ఎట్లయితే దింపిందో అట్లా మన మేధావి వర్గాలు ఇక్కడ ఇటువంటి సమావేశాల్లో జరగాల్సింది ఏంటంటే ఇటువంటి అన్యాయాలను క్వశ్చన్ చేయాలి. సుప్రీంకోర్టు ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటార్నీ అడ్వకేట్ జనరల్ ద్వారా, స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా జరుగుతున్న మిస్రిప్రజెంటేషన్ క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటే తప్ప మనకు రక్షణ జరగదు. రాజ్యాంగంలో నియమాలు ఉన్నంత మాత్రాన మనకి జీవించే హక్కు ఉంటుందని మీరు అనుకోవద్దు అని చెప్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు చర్చనే అందుకనే ఓపెన్, ఇట్స్ అన్ ఓపెన్ ఫోరం. అయితే సుమారుగా మనం 5:30కు ఆ ప్రాంతంలో మనం స్టార్ట్ చేసాము, ఇప్పుడు 8 అయింది. కాబట్టి మాట్లాడదలుచుకున్న వాళ్ళు క్లుప్తంగా, సూటిగా తమ అభిప్రాయాలను కానీ వక్తల్ని ఏదైనా క్లారిఫికేషన్స్ అడగాలన్నా కూడా సూటిగా, క్లుప్తంగా అడగాలని కోరుతూ ముందుగా ఉమాకాంత్ గారిని మాట్లాడవలసింది కోరు. థ్యాంక్స్ అధ్యక్ష వారు. అసలైనటువంటి విషయం ఒకటి ఉన్నది మేము ముందు పెట్టదలుచుకున్నాను. మనకు 26th జనవరి సెలబ్రేషన్స్ 26 జనవరి నాడే ఎందుకు చేస్తున్నాం? ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం. 26 జనవరి నాడే రిపబ్లిక్ డే దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే దానికి చరిత్రలో వెళ్తే 1929లో లాహోర్లో కాంగ్రెస్ సెషన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటిసారి ఒక నినాదం తీశారు, కంప్లీట్ ఇండిపెండెన్స్, టోటల్ ఇండిపెండెన్స్. ఆ టోటల్ ఇండిపెండెన్స్ కావాలి అంటే మన చట్టం కావాలి, మన న్యాయం కావాలి, మన వ్యవస్థ కావాలి, మన రిసోర్సెస్ తగ్గట్టు మనం యూటిలైజ్ చేసుకునేటువంటి పద్ధతిలో ఉండాలి అని గట్టిగా ఒక్కడించి చెప్పినటువంటి విషయం. దాని తర్వాత 1930 26th జనవరి నాడు
దేశం మొత్తంలో కూడా వేలాది సభలు సమావేశాలు జరిగాయి. ఆ సభలు సమావేశాల్లో ముఖ్యంగా ఆ ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది ప్రజలందరూ. ఏమని అంటే ఆ ప్లెడ్జ్ పండిట్ నెహ్రూ గారు డ్రాఫ్ట్ చేసినటువంటి ప్లెడ్జ్. దాన్ని చాలా గట్టిగా ఘాటుగా మనం అందరం కూడా, మన పెద్దలందరూ కూడా ఆ విధంగా ప్లెడ్జ్ తీసుకున్నారు. అదేంటంటే ఒక్కసారి చదివి వినిపిస్తాను. We believe that it is the inalienable right of the Indian people as of any other people to have freedom and to enjoy the fruits of their toil and have necessities of life so that they may have full opportunities of growth. We believe also that if any government deprives its people of these rights and oppresses them, the people have every right to alter it or abolish it. సరిగ్గా ఆప్ట్గా ఇప్పుడు మన రైట్స్ అనేటువంటిది సీమాంధ్ర నాయకులు, వలస పాలకులు వీళ్ళు మన రైట్స్ అనేటిని అణిగిదొక్కేస్తున్నారు. కాబట్టి we have every right to alter it or abolish it అనేటువంటిది గట్టిగా తెలుస్తుంది. కాబట్టి దీనికై మనం ఉద్యమిస్తేనే సాధ్యం అవుతుంది అనేటువంటి ఉద్దేశం మేము ముందు పెట్టదలుచుకున్నాను. ధన్యవాదాలు. కొన్ని ఆలోచనలు, ప్రశ్నలతో కూడిన ఒక చిన్న చీటింగ్ పంపించిండు. దానికి సోదరుడు విఠల్ క్లారిఫై చేస్తారు. మిత్రులు నగేష్ టీవీవి స్టేట్ కమిటీ మెంబర్ ఒక రైటింగ్లో ఒక ఇక్కడ ప్రశ్న లేవనెత్తడం జరిగింది. సకల జనుల సమ్మె తర్వాత, సకల జనుల సమ్మెను మీరు ఢిల్లీకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడిన తర్వాత విరమించుకున్నారనేది ఒక ప్రశ్న. రెండవది, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆత్మహత్యలకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ బాధ్యత కాదా? మూడవది, అందరినీ కలుపుకోపోవడంలో జేఏసీ విఫలమైంది కదా అనేటువంటి 2-3 అంశాలు చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. తెలంగాణ టీపీఎఫ్ని మరి అన్ని సంఘాలతో కలిసి పనిచేసుకోవడానికి బాధ్యులు ఎవరు, కలుపుకోపోవడంలో ఉన్నటువంటి బాధ్యత ఎవరిదనేది కూడా చాలా ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా నేను నా వివరణలోనే ముందు చెప్పాను, సకల జనుల సమ్మెని ఏ కారణాల ద్వారా ఎట్లా వాయిదా వేసుకున్నాం అనేది. ఈ సమ్మె విరమణ తర్వాత ఒక విషయం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సమ్మె జరిగినటువంటి సందర్భంలో సమ్మె చేస్తున్నటువంటి నాయకత్వంలో ఈ మీడియా ఎవరిని టార్గెట్ చేసింది? ముఖ్యంగా ఉద్యమ నాయకత్వం, జేఏసీ కావచ్చు, ఉద్యోగుల జేఏసీ కావచ్చు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు, విద్యార్థుల చదువులు పాడైనాయి, కరెంటుకు వీలే కారకులు, మొత్తం పంటలు ఎండిపోయినాయి, ఇవన్నీ రకరకాల కారణాలు మనం మీడియాలో చూసాం. కరెక్ట్గా వివిధ కారణాలతో మనం వాయిదా వేసుకున్న తర్వాత ఇదే మీడియా ఏం చేసిందంటే సమ్మెను విరమించిండ్రు, ఢిల్లీకి పోయి మాట్లాడి విరమించుకున్నారు. ఒక్కసారి మీడియా స్టాండ్ మనకు మారిపోయింది. ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా నేను చదవదలుచుకున్నాను. ఢిల్లీకి జేఏసీలు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు తీసుకున్న సమిష్టి నిర్ణయంతో మేము సమ్మె ప్రారంభించింది సెప్టెంబర్ 13 అయితే అక్టోబర్ 1వ రోజు ఢిల్లీకి వెళ్ళాం. అక్టోబర్ 2వ రోజు ఢిల్లీలో జంతర్ అక్కడ బాబుగాడి దగ్గర దీక్ష చేయడం జరిగింది, జేఏసీ నిర్ణయం. అక్టోబర్ 3వ తారీఖు రోజు ప్రైమ్ మినిస్టర్ని కలవడం జరిగింది. నిజంగా ప్రైమ్ మినిస్టర్ తోటి లేదా కేంద్ర ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు ఏదైనా లోపాయికార ఒప్పందం కుదుర్చుకుంటే అక్టోబర్ 3వ తారీఖు రోజు ప్రైమ్ మినిస్టర్ కలిసినాక 4 తారీఖు 5 తారీఖు హైదరాబాద్ వచ్చిన వెంటనే ఢిల్లీలోనే ప్రకటన చేయాలి మరి సమ్మె విరమించుకుంటున్నామని. సమ్మె విరమణ ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 24. అంటే ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్కి కలిసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళడానికి కూడా ప్రధానమైన రీజన్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పట్లేదు, అక్కడ సమ్మె ప్రభావం చెప్పడం లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. కాబట్టి మనం ఒక డీటెయిల్ రిప్రజెంటేషన్ నోట్ తయారు చేసి 7-10 పేజీల డీటెయిల్ రిప్రజెంటేషన్ తయారు చేసి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం. వచ్చిన తర్వాత అక్కడ ఏం హామీ దొరకలే, మాకేం లేదు, అక్కడ హామీ ఏం లేదు. వచ్చిన తర్వాత మళ్ళీ 24 తారీఖు వరకు సమ్మె కొనసాగించబడ్డది. మరి నిజంగా ఆ పత్రికలో వచ్చినటువంటి ఢిల్లీకి వెళ్ళి ఉద్యమాన్ని ఆపుకున్నారు ఉద్యోగ సంఘాలు అనుకుంటే వెంటనే విరమింపజేయాలి. మరి నెక్స్ట్ 20 రోజులు ఎందుకు కొనసాగించినట్టు? సో ఇది మనం పత్రికల ద్వారా, మీడియాల ద్వారా ఉద్యమ నాయకత్వాన్ని నిర్వీర్యం చేసే సీమాంధ్ర పాలకుల కుట్రల్లో మనం అందులో ట్రాప్లో పడొద్దు అనేది నాకు విజ్ఞప్తి. మేము విరమణ అనేది బహిరంగంగా అందరితో చర్చించి చేసినాం. జేఏసీలో అన్ని ప్రజా సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు,
అందరితో మాట్లాడి ఎంతకాలం చేస్తాం, ఒకరు ఆలోచించాలి కూడా మనం. తదనంతరం కూడా ఉద్యోగ వర్గాల్లో ఒకవేళ జరిగి ఉంటే దాదాపు 10,000 మందిని ఉద్యోగాలు కోల్పోయి అరెస్ట్ అయ్యి లోపల పడేవాళ్ళు. దానికి బాధ్యత ఎవరు వహించారు? తెలంగాణ రాష్ట్రం ప్రకటన చేయకపోగా 1969 ఇదే జరిగింది. పాండ్రంగారెడ్డి అని చెప్పాలా, 69 ఇట్లా మొండిగా పోయి ఉద్యమంలో అనేక మంది డిస్మిస్ అయ్యి జైల్లో పడి 11 నెలలు, మళ్ళీ దాదాపు 40-50 సంవత్సరాల తర్వాత కూడా ఉద్యోగులు ఏకం కాలే. ఒకవేళ రేపు మొన్న అది జరిగి ఉంటే ఉద్యోగులు నీకు ఎన్నడూ శాశ్వతంగా ఉద్యమంలోకి వచ్చేవాళ్ళు కదా, ఇవాళ మేము ఇట్లా మాట్లాడే వాళ్ళం కాదు. అప్పుడున్నటువంటి మాకు అండగా రాజకీయ వ్యవస్థ నిలిచి ఉంటే 100 రోజులు కాదు, ఎన్ని రోజులనే చేసేవాళ్ళం. కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఒకటి విజ్ఞప్తి. రెండోది కూడా ఆత్మహత్యకులు మీరు కారణం కదా అని అంటున్నారు. డెఫినెట్గా మేము ఒక్క ఉద్యోగ సంఘాల నాయకులే కాదు, జేఏసీ కాదు, ఆత్మహత్యలకు తెలంగాణ పేరు మీద నడుస్తున్నటువంటి ప్రతి సంఘం ఇవాళ బాధ్యత వహించాలి. అందరం, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు, విద్యార్థి సంఘాలు, అందరూ సమిష్టి బాధ్యత ఇది. ఇవాళ ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు ఆత్మహత్య కారణం అనేది ఒక సమిష్టి, ఒక విజన్ లేకపోవడం, ఉద్యమానికి ఏదైనా కారణాలు కావచ్చు. అందరం కలిసి అందరూ సమిష్టి బాధ్యత వహించాలి, సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి. మరి జేఏసీ ఉద్యమ సంఘాల ఐక్యత విషయానికి వస్తే తప్పకుండా ఇది జేఏసీలో చాలా సందర్భంలో చర్చించడం జరిగింది. మా ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ జేఏసీ చైర్మన్ అనేక సందర్భంలో టీబీఎఫ్ నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ మళ్ళీ అందరం కలిసి సమిష్టిగా పనిచేయడానికి మేము ఉద్యోగ సంఘాలుగా ఎప్పటికీ సిద్ధమే. ఆ విషయాన్ని మేము జేఏసీలో అంతర్గతంగా చెప్పాం, బహిరంగంగా కూడా చెప్తున్నాం. ఒక విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, ఉద్యమంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులపైన, ముందున్నటువంటి వ్యక్తులపైన తప్పకుండా ఈ సీమాంధ్ర పాలకులు, మీడియాలు కావచ్చు, రకరకాల ఇట్లాంటి వార్తల్ని డెఫినెట్గా సృష్టిస్తుంది. దాన్ని నమ్మి మనం మన నాయకత్వాన్ని మనమే నిర్వీర్యం చేసుకుంటే, మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మాకు ఏ రాజకీయ లక్ష్యాలు లేవు, మేము ఎవరిని బీఫామ్ అడగదలుచుకోలేదు, మాకు ఆ రాజకీయ లక్ష్యాలే లేవు. అట్లాంటప్పుడు మాకు ఏం స్వార్థం ఉంటుంది? తెలంగాణ రాష్ట్రం తప్ప. మరి అంత నిస్వార్థంగా మేము ఒక నిబంధనల ప్రకారము, రూల్స్ రెగ్యులేషన్స్కు ఉన్నటువంటి నిబంధన ప్రకారము మాకు వచ్చే జీతం వస్తుంది. సమైక్యాంధ్ర రాష్ట్రంలో అయినా మాకు వస్తుంది, ప్రత్యేక రాష్ట్రంలో అయినా మా